నమస్కారం. మన జీవితంలో చిన్నప్పుడు ఉన్న ఆ అద్భుతాన్ని, ఆ మ్యాజిక్ని తిరిగి పొందడం సాధ్యమేనా? రాండా బైరన్ రాసిన ద మ్యాజిక్ అనే పుస్తకం ప్రకారం కేవలం ఒకే ఒక్క పదం మన జీవితాన్ని పూర్తిగా మార్చేయగలదట. మరి ఇంతకీ ఆ శక్తివంతమైన పదమేంతో ఈరోజు మనం తెలుసుకుందాం. మాయను నమ్మనివారు దాన్ని ఎప్పటికీ కనుగొనలేరు. ఈ మాటలు వింటుంటే ఏమనిపిస్తోంది? మనలో చాలామందికి జీవితంలో ఏదో కోల్పోయామనే భావన ఉంటుంది. ఆ కోల్పోయిన అద్భుతాన్ని తిరిగి ఎలా వెలికితీయాలో ఈ పుస్తకం మనకు దారి చూపిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. చిన్నప్పుడు ప్రతి ఉదయం ఒక కొత్త అద్భుతంలా అనిపించేది కదూ? కాని పెద్దయ్యాక ఆ స్థానంలో బాధ్యతలు, సమస్యలు, ఇబ్బందులు వచ్చి చేరాయి. ఆశ్చర్యం స్థానంలో ఆందోళన నిండిపోయింది. అసలు మనమెక్కడ దారి తప్పిపోయాం? ఇది కేవలం ఏదో సిద్ధాంతం కాదు. రచయిత్రి తన జీవితాన్నే మన ముందు ఒక ఉదాహరణగా పెడతారు. ఒకప్పుడు ఆమె కూడా అప్పులు, ఒత్తిడి, జీతం వస్తే కాని గడవని పరిస్థితుల్లో ఉన్నారట. చాలామందికి ఈ పరిస్థితి బాగా తెలిసే ఉంటుంది. ఈ పుస్తకం మొత్తం ఒక పురాతన, రహస్యమైన వాక్యం చుట్టూ అల్లుకుని ఉంటుంది. అదేంటంటే, ఉన్నవారికే ఇంకా ఇవ్వబడుతుంది, వారి దగ్గర సమృద్ధిగా ఉంటుంది, లేని వారి దగ్గర నుండి ఉన్నది కూడా తీసివేయబడుతుంది. వినటానికిది చాలా అన్యాయంగా, వింతగా అనిపించవచ్చు. కాని ఈ ఒక్క వాక్యంలోనే జీవితాన్ని మార్చే ఒక గొప్ప రహస్యం దాగి ఉందని రచయిత్రి అంటారు. మరి ఇంతటి శక్తివంతమైన చిక్కుముడిని విప్పే ఆ ఒక్క రహస్యపదం ఏమై ఉంటుంది? ఈ ప్రశ్న చుట్టూనే ఈ మొత్తం ప్రయాణం సాగబోతోంది. ఆ రహస్యపదం కృతజ్ఞత. అవును, కేవలం కృతజ్ఞత. అంటే ఎవరికైతే ఉన్నదానిపై కృతజ్ఞత ఉంటుందో వారికి మరింత ఇవ్వబడుతుంది. ఎవరికైతే కృతజ్ఞత ఉండదో వారి దగ్గరున్నది కూడా తీసివేయబడుతుంది. ఇది ఆ పురాతన వాక్యానికి అసలైన అర్థమన్నమాట. అయితే ఈ కృతజ్ఞత అనేది కేవలం ఒక మంచి భావన కాదు. ఇది గురుత్వాకర్షణ శక్తిలాంటి ఒక విశ్వ నియమమట. దాన్ని మనం తప్పించుకోలేం. కేవలం ఉపయోగించుకోవడం మాత్రమే సాధ్యం. సరే, మరి కృతజ్ఞత అనే నియమం ఎలా పనిచేస్తోంది? దీని వెనుక రెండు శక్తివంతమైన సూత్రాలు ఉన్నాయని రచయిత్రి చెప్తారు. ఒకటి ఆకర్షణ సూత్రం. అంటే కృతజ్ఞత అనే అయస్కాంత శక్తి మరింత సమృద్ధిని ఆకర్షిస్తోంది. ఇక రెండవది మనందరికీ తెలిసిన న్యూటన్ మూడవ సూత్రం. మనం చెప్పే ప్రతి ధన్యవాదానికి తిరిగి మనం పొందే ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది. దీనిని ఆచరణలో పెట్టడానికి ఒక సింపుల్ 3 దశల ఫార్ములా ఉంది. స్టెప్ 1, కావాలని స్పృహతో ధన్యవాదాలు అని ఆలోచించండి, చెప్పండి. స్టెప్ 2, అలా ఎంత ఎక్కువగా చెబితే అంత బలంగా కృతజ్ఞతాభావాన్ని అనుభవిస్తారు. ఇక స్టెప్ 3, ఆ భావన ఎంత బలంగా ఉంటే జీవితంలోకి అంత ఎక్కువ సమృద్ధి వచ్చి చేరుతుంది. మరి దీన్ని రోజువారీ జీవితంలో ఎలా భాగం చేసుకోవాలి? దీనికోసం ఒక 28 రోజుల ప్రయాణాన్ని సూచించారు. అందులో మొదటి రోజు అభ్యాసం చాలా సులభం. మీ దీవెనలను లెక్కించటం. అంటే ఉదయాన్నే లేవగానే మీరు కృతజ్ఞతతో ఉన్న 10 విషయాలను రాసుకోవాలి. ప్రతిదానికి ఎందుకు కృతజ్ఞతతో ఉన్నారో కూడా రాయాలి. ఆ తర్వాత ఆ లిస్ట్లోని ప్రతి దీవెనను మళ్లీ చదివి మనస్ఫూర్తిగా 3 సార్లు ధన్యవాదాలు, ధన్యవాదాలు, ధన్యవాదాలు అని చెప్పాలి. ఇంకో శక్తివంతమైన అభ్యాసం మ్యాజిక్ రాక్. ప్రతి రాత్రి నిద్రపోయే ముందు ఒక చిన్న రాయిని చేతిలో పట్టుకుని ఆ రోజు జరిగిన అత్యుత్తమ సంఘటనను గుర్తుచేసుకోవాలి. దానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాలి. ఇది ప్రతిరోజూ పాజిటివ్గా ముగించడానికి ఒక అద్భుతమైన మార్గం కదా? సంబంధాల విషయంలో కృతజ్ఞత ప్రభావం ఎంతగా ఉంటుందో తెలిస్తే ఆశ్చర్యపోతాం. ఒక పరిశోధన ప్రకారం ఒక సంబంధం బలంగా ఉండాలంటే మనం చేసే ప్రతి ఒక్క ఫిర్యాదుకు బదులుగా 10 సార్లు ప్రశంసించడం లేదా కృతజ్ఞత చూపడం అవసరమట. అంటే 10కి 1 నిష్పత్తి అన్నమాట. మరి దీనివల్ల నిజంగా ఫలితాలుంటాయా? రచయిత్రి తన జీవితంలో వచ్చిన మార్పులే దీనికి నిదర్శనం. కృతజ్ఞతకు ముందు అప్పులు, అనారోగ్యం, ఒత్తిడితో నిండిన జీవితం. కాని కృతజ్ఞతను అలవాటు చేసుకున్న తరువాత అప్పులు తీరిపోయి, ఆరోగ్యం మెరుగుపడి, సంబంధాలు బలపడి, జీవితం ఆనందంతో నిండిపోయింది. అంతిమంగా ఈ పుస్తకం మనకు ఇచ్చే హామీ ఇదే: కృతజ్ఞత యొక్క మాయాశక్తి మీ జీవితాన్ని బంగారంగా మారుస్తుంది. ఇది నిజంగా చాలా శక్తివంతమైన వాగ్దానం. కృతజ్ఞత అనేది గురుత్వాకర్షణ లాంటి ఒక విశ్వ నియమం అని ఈ పుస్తకం చెప్తోంది.
ఒకవేళ అది నిజమే అయితే దానిని మన జీవితంలో పరీక్షించి చూస్తే ఏం జరగవచ్చు? ఈ ప్రశ్నతోనే ఈ వివరణను ముగిద్దాం. ఆలోచించండి.